అందరికీ హాయ్ అండి. ఇదే బీరకాయలు లాస్ట్ హార్వెస్ట్ అండి. మొత్తం బీరపాదకి గొంగళ్ళు పట్టినాయి అని చెప్పాను కదా. అయితే కొన్ని బీరకాయలు ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకొని ఆ గొంగల్ని కొంతవరకు తీయడానికి ప్రయత్నించాను. వాటిని కాల్చేద్దామని, కానీ కుదరలేదు. ఇక సరే లాభం లేదని చెప్పేసి మొత్తం బీరపాదుని అంతటినీ కూడా కట్ చేసేసానండి. ఈ బీరపాదుతో పాటు పొట్లపాదు కూడా ఉందండి. కానీ పొట్లపాదుకి ఎందుచేతో అంతగా పట్టలేదు, పక్కనే అందులోనే ఉన్నా సరే. ఈ బీరపాదుకు మాత్రం విపరీతంగా పట్టేసి ఆకంతా కూడా వాడిపోయినట్టు అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఆకు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించేది పొట్లపాదండి. దానికి కూడా అక్కడక్కడ హోల్స్ కింద ఉన్నాయి, కానీ మరి ఈ బీరపాదు వడిలిపోయినంతగా ఆ పాదు వడలలేదు. బాగానే ఉంది అని అనిపించింది పొట్లపాదు. అందుకని పొట్లపాదు ఉంచేసాను. పొట్లపాదు మీద గొంగళ్ళు లేవు. ఈ బీరపాదు మాత్రం మొత్తం తీసేసానండి. మళ్ళీ బీరపాదు సీడ్స్ అయితే పెట్టుకోవాలండి. అలాగే చిక్కుడు పాదు కూడా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు పెట్టుకోవచ్చండి. ప్రతి చిక్కుడు కూడా వస్తుంది. చిక్కుడులో చాలా రకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు పెట్టగానే తొందరగా వస్తాయండి, సీజన్ కాబట్టి. ఈ నెలలో పెట్టుకోవడం వల్ల వాటికి కూడా గొంగళ్ళు అనేది అటాక్ చేస్తాయి. అందుకని నేను కొంచెం లేట్గా పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ పెట్టుకోకపోతే పెట్టుకోండి. పోయిన సంవత్సరం నేను చిక్కుడుపాదు జూన్ నెలాఖరులో పెట్టేసుకున్నాను. అయితే జూలై నెలాఖరు వచ్చేసరికి మొత్తం దాని నిండా కూడా నల్ల పేను పట్టేసిందండి, పేను బంక్ వచ్చేసి. అందుకని చెప్పేసి నేను ఈ సీజన్లో ఇప్పుడు కొంచెం లేట్గా పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాను. మరి మీకు ఈ చిన్న వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ చిన్న హార్వెస్ట్ చూడండి. అలాగే వచ్చే వీడియోలో మీకు పచ్చిమిర్చి యొక్క కాయలు ఏ విధంగా అయితే వచ్చాయో నేను ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తాను. చాలా కాయలు అయితే వచ్చినాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను టచ్ చేయండి. ఆఖరికి గొంగళ్ళు మాత్రం నా చేత్తోనే ఈ పాదు పీకేసేలాగా చేసేసినాయండి. అంత వీరతాండవం చేసేసినాయి. వాటి ఇష్టం వచ్చినట్టు పాకేసినాయి మొత్తం. అయితే లాస్ట్కి వీటిని ఎలా అయితే కొంతవరకు ఇంకా గడ్డి గొంగళ్ళు ఉంటే వాటిని ఇలా కాల్ చేశానండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రంగు రంగు రెక్కలున్న సీతాకోక చిలుకల్లే